హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మేము ఆదివారము ఒక చర్చికి అయితే వెళ్ళామండి. చర్చి ఓపెనింగ్. ఈ వీడియోను మీకు అందరికీ చూపించాలని తీస్తున్నాను. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ చేసినా మేము ముందుకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తాయండి. దేవుడు మేము కట్టడానికి అర్హత కలిగిన వారు కూడా కాదు, మనం కట్టలేము కూడా. ஆண்டவர் கட்டுகிறவர். ఇది దేవుడు నిర్మించేటువంటి పని. ஆண்டவர் கட்டினார். దేవుడు నిర్మించాడు. சிஎம் ஸ்தாபனமும் கட்டவில்லை. సిఎం సంఘము నిర్మించలేదు. தாரா பிரசாదம் கட்டவில்லை. ప్రసాద్ గారు నిర్మించలేదు. சபையாரும் கட்டவில்லை. నిర్మించలేదు కానీ கர்த்தரே ஆலயத்தை கட்டுகிறார். దేవుడే ఆలయమును కట్టుచున్నాడు. மகிமை கர்த்தருக்குரியதாவதா. ఈ దేవునికి చెల్లుడుగాక మహిమ. இந்த బట్టార బోధగర ఐక్యతర్కాக நான் கர்த்தரை துதிக்கிறேன். పరిసర ప్రాంతాలను చూచేటువంటి దైవ సేవకుల నిమిత్తం నేను దేవుని స్తుతిస్తున్నాను. எல்லாரும் ஒரு மனதோடு இந்த பிரதிஷ்டையில் பங்கெடுத்திருப்பதற்காக உங்கள் எல்லாருக்கும் என்னுடைய அன்பான வாழ்த்துக்கள், நன்றி. మీరందరూ కూడా చాలా ఐక్యతతో పట్టుదలతో ఒకే చోట మీరు ఐక్యత కలిగి వచ్చినందుకు మీకు అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను. தொடர்ந்து ஊழியங்களும் பிரயாணங்களும் கண்விழிப்புகளும் இருப்பதனாலே கொஞ்சம் அதிகமாக நேரத்தை எடுத்துக்கொள்ள விரும்பவில்லை. ఎక్కువగా ప్రయాణములు సేవలు అధికంగా ఉండడం వలన మనకు చాలా టైం. నాளை చిత్తూరులో ஒரு பாஸ்டிங் பிரேயர். రేపటి దినంలో చిత్తూరు ప్రాంతంలో ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటుంది. நேற்று இரவு 11:30 மணிக்கு தான் சென்னையிலிருந்து பஸ். అదే గత రాత్రి 12:30 గంటలకి చెన్నైలో బస్సు ఎక్కారు. அவருக்கு வர நேரம் 9:30 மணி ஆச்சு. ఇక్కడికి రావడానికి 9:30 అయింది. ஸோ அதனால உங்களை எல்லாருக்கும் டைம் கொடுக்க முடியல. కాబట్టి మీకు అందరికీ కూడా సమయం ఇవ్వలేకపోతున్నాం. நான் வருத்தப்படுகிறேன், తీస్తున్నాను. உங்களுக்கு சமயம் கிடைக்காததற்காக பொறுத்துக் கொள்ளவும் மன்னிக்கவும் வேண்டுகிறேன். சமயம் கொடுக்கலையா இருக்கும். మీకు సమయం దొరకలేదు కాబట్టి కొంచెం ఓపిక కలిగి ఉంటారని ఆశిస్తున్నాను. హల్లెలూయా சொல்லலாமா? హల్లెలూయా சத்தமா சொல்லணும். హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందరికీ వందనాలు. నీకు తెలుసు. అందరికీ వందనాలు. எஸ்ரேல் தீர்க்கதரிசன புத்தகம் 43ஆம் அதிகாரம் 12வது வசனம். விசுவாசிகள் மட்டும்தான் பைபிள் படிக்கணும். 43వ అధ్యాయం 12వ వాక్యం. எசேக்கியேல் 43:12. எசேக்கிయేలు 43. விசுவாசிகள் மட்டும்தான் ஆராதனையிலே வசனம் வாசிக்க வேண்டும். విశ్వాసులు మాత్రమే చదవాలి. 43:12. எசேக்கியேல் 43:12. எசேக்கிయేలు 43వ అధ్యాయము 12వ వాక్యం చూద్దాం. பாஸ்டர் தாரா பிரசாத் மீட்டிங் முடிகிறது வரை வெளியே சொல்லக்கூடாது. ప్రసాద్ ఫాస్ట్ గారు మీటింగ్ అయ్యేంత వరకు బయటికి వెళ్ళరాదు. చెప్పండి గారు మీరే. జరగదు. நம்ம 1000 பேர் இருந்தாலும் மாப்பிள்ளை இருக்கணும். 1000 మంది ఉన్నా కానీ అక్కడ పెళ్లి కుమారుడు ఉండాలి. எதற்காக இந்த ஆலயம் கட்டப்பட்டிருக்கணும் முதல்ல அவருக்கு தெரியணும். దేని కొరకు ఈ ఆలయం కట్టబడిందని మొదట ఆయనకి తెలియాలి కదా. ஏன் ஆண்டவர் இந்த ஆலயத்தை கட்டினாருன்னு அவருக்கு தெரியணும். ఎందుకు దేవుడు ఈ ఆలయం కట్టినాడని చెప్పి తెలుసుకోవాలి కదా. బైబిల్ என்ன சொல்லுதுன்னு தெரியணும். బైబిల్ ఏమి చెబుతుందని తెలియాలి కదా. எசேக்கியேல் 43:12. ఎహెజ్కేలు 43వ అధ్యాయం 12వ వాక్యం చూద్దాం. இவ்வளவு நேரம் ஆன பிறகு இன்னும் யாரும் எடுக்கலாம் பாத்தீங்களா? చదవండి 43వ అధ్యాయం 12వ వాక్యం. ஆலயத்தை குறித்து ஒரு விதி உண்டு. ఆలయముల గురించి ఒక విధిని దేవుడు, அதற்கு ஒரு பிரமாணம் உண்டு. దానికి ఒక కట్టడ ప్రమాణం ఉంది. நாம் கட்டினதெல்லாம் ஆலயமாகாது. మనం కట్టినదంతా ఆలయం కాదు. மேல ஒரு சிலுவை வைத்தவுடன் ஆலயமாகாது. సిలువ పెట్టేస్తే ఆలయం కాదు. உள்ளால இருந்து ஒரு ஜெபம் பண்ணினவுடன் ஆலயமாகாது. ఒక ప్రార్థన చేసి వెంటనే ఆలయం కాదు. அப்படியானால் நம்ம வீடுகள் அநேக வீடுகள் ஆலயமாக இருக்க வேண்டும். అలాగైతే మన ఇల్లు అందరి வீடுகளில் எல்லாம் சிலுவை இருக்கிறது. అన్ని ఇండ్ల పైన సిలువ ఉన్నాయి కదా. கிறிஸ்தவ வீடுகளிலே சிலுவை இருக்கிறது. క్రైస్తవుల ఇండ్ల పైన సిలువ ఉన్నాయి. கிறிஸ்தவ வீடுகளிலே ஜெபம் நடக்கிறது. క్రైస్తవుల అందరి ఇండ్లలో ప్రార్థన ఉన్నాయి. கிறிஸ்தவ வீடுகளிலே பாடல் நடக்கிறது. క్రైస్తవుల ఇంట్లో పాటలు పాడుతున్నారు కదా. அப்ப அதெல்லாம் ஆலயமாகணும். అదంతా ఆలయముగా మారాలి. உங்களால ஏற்றுக்கொள்ள முடியல. అది మీరు అంగీకరించలేరు. அப்ப பாடல் பாடுனதுனால்
పాటలు పాడినందువలన, ஜெபம் பண்ணினதனால், ప్రార్థన చేసినందువలన, சிலுவை வைத்ததனால் సిలువ పెట్టినందువలన அது ఆలయమాகாது. అది ఆలయం కాదు. ஆலயத்திற்கென்று ஒரு விதி எழுதப்பட்டிருக்கிறது. ఆలయమునకు ఒక విధి రాయబడింది, ஒரு பிரமாணம் ఒక எழுதப்பட்டிருக்கிறது. ప్రమాణం రాయబడింది. அந்த విధిக்கு உட்பட்டு இருந்தால் தான் அது ஆலயமாகும். ఆ విధికి మనం లోబడి ఉంటేనే అది ఆలయం అవుతుంది. இல்லாவிட்டால் இது ஒரு வீடை போல் இருக்கும். లేదంటే ఇది కూడా ఒక ఇల్లు లాగా మారిపోతుంది. 4 சுவர்களை கொண்டு கதவு போடப்பட்டு ஜன்னல் வைக்கப்பட்ட ஒரு அழகிய வீடு. 4 గోడల మధ్యలో కిటికీలు తలుపులు పెట్టిన ఒక ఇల్లు లాగా మారిపోతుంది. எத்தனை பேர் விரும்புகிறீர்கள் இது ஆலயமாக இருக்க வேண்டும் என்று? எத்தனை பேர் ఇది விரும்புகிறீர்கள்? ఆలయముగా ఉండాలని ఎంత మంది ఇష్టపడుతున్నారు? హల్లెలూయా, ఆమేన్. எத்தனை பேர் இது வீடாகவே இருக்கட்டும் என்று விரும்புகிறீர்கள்? ఎంత మంది ఇది ఇల్లు లాగా ఉంటుందని చెప్పి ఇష్టపడుతున్నారు? யாருக்கும் விருப்பம் இல்லை. ఎవరికి இது ఇష్టం? ஆலயமாக இருக்க வேண்டுமென்றால் அதுக்கு விதி எழுதப்பட்டிருக்கிறது. ఇది ఆలయముగా ఉండాలంటే దానికి విధి రాయబడింది. என்ன விதி என்று எசேக்கியாவை போய் கேட்கலாம். ఏంటి ఆ విధులు? హెచ్కేలు అడుగుతాం. அது எழுதுகிறார், இந்த ஆலயத்தின் பிரமாணத்தின் முதல் பகுதி 12வது வசனத்திலே ఈ ఆలయం మొదటి 12వ అధ్యాయంలో చూసాం. அதன் எல்லை முழுவதும் பரிசுத்தம் என்று எழுதப்பட வேண்டும். ఆలయం యొక్క సరిహద్దు మొత్తము పరిశుద్ధమని రాయబడుతుంది. அதன் எல்லை, அதன் எல்லை முழுவதும் பரிசுத்தம் என்று ఈ எழுதப்பட்டிருக்கிறது. ఆలయం యొక్క సరిహద్దు మొత్తము కూడా పరిశుద్ధమని రాయబడుతుంది. பரிசுத்தம் என்ற வார்த்தைக்கு ஒரே ஒருவர் மட்டுமே சொந்தக்காரர். పరిశుద్ధం అనేటువంటి పదానికి ఒక్కరే సొంతదారుడు. மனிதன் அதற்கு ஒரு சொந்தக்காரன் அல்ல. అది మనుషుడు దానికి సొంతదారుడు. நீங்கள் யாரும் நான் பரிசுத்தவான் என்று சொல்ல முடியாது. మీరెవరు కూడా నేను పరిశుద్ధుడని చెప్పాలి. பரிசுத்தத்துக்கு சொந்தக்காரர் பரலோகத்தின் தேவன் ஒருவர். పరిశుద్ధతకు సొంతమైనటువంటి వాడు పరలోక దేవుడు ఒక్కడే. ஏசாயா 6 சொல்லுகிறது, சேனைகளின் கர்த்தர் பரிசுத்தர் பரிசுத்தர் பரிசுத்தர். యెషయా 6వ అధ్యాయం చెబుతుంది, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. யாத்திராகமம் 15:11 சொல்லுகிறது, அவர் பரிசுத்தத்திலே மகத்துவம் உள்ள தேவன். నిర్గమకాండము 15:12 చెబుతుంది, ఆయన పరిశుద్ధములో தேவன் ஒருவரே பரிசுத்தமானவர். దేవుడు ఒక్కడే పరిశుద్ధుడు. இந்த ஆலயம் முழுவதும், இதன் எல்லை முழுவதும் பரிசுத்தம் என்று எழுதப்பட வேண்டும். ఈ ఆలయము చుట్టూ పరిశుద్ధమని రాయబడవలెను. தேவன் வாசம் பண்ணுகிற இடமாக மாறி இருக்கணும். ఇది దేవుడు నివసించే స్థలముగా మార్చబడి ఉండాలి. அவர் பாவிகளை நேசிக்கிறார், ఆయన పాపులను ప్రేమిస్తున్నాడు, பரிசுத்தவான்களோடு வாசம் பண்ணுகிறார். కానీ పరిశుద్ధులతో నివాసం చేస్తున్నాడు. பரிசுத்தத்திலே அவர் வாசம் பண்ணுகிறார். పరిశుద్ధులలోనే వాసం చేస్తున్నాడు. பாவிகளை நேசிக்கிறார், పాపులను ప్రేమిస్తాడు, பரிசுத்தத்தில் வாசம் பண்ணுகிறார். పరిశుద్ధమున్న చోట నివాసం చేస్తాడు. இது தேவன் வாசம் பண்ணும் வாசஸ்தலமாகும். ఇది దేవుడు వాసం చేసే నివాస స్థలముగా మారునుగా. அந்த இடம் பரிசுத்தமாக இருக்கணும். ఈ స్థలము పరిశుద్ధముగా మారును. அது முதல் பகுதி. అది మొదటి భాగం. ஏன் இந்த ஆலயத்தை ஆண்டவர் கட்ட வைத்தார்? దేనికి దేవుడి ఆలయాన్ని కట్టారు? 10வது வசனம் இப்படி சொல்லு. 10వ వాక్యం చెబుతుంది. படிக்கலாமா? எசேக்கியேல் 43:10. యెహెజ్కేలు 43వ అధ్యాయము 10వ படிக்க వాక్యం. தெரியுமா யாருக்காவது? விசுவாசிகளுக்கு தெலுங்கு படிக்க தெரியுமா? తెలుగు చదివేవాళ్ళు 43వ అధ్యాయం 10వ వాక్యం. కాబట్టి నరపుత్రుడా, விசுவாசிகள் மட்டும்தான் படிக்கணும். విశ్వాసులు మాత్రమే. నరపుత్రుడా, ஆ. ఇశ్రాయేలు తాము చేసిన దోషములను బట్టి సిగ్గుపడినట్లు ఈ మందిరమును వారికి చూపించుము. వారు దాని వైఖరిని కట్టవలను. இந்த ஆலயத்தை பார்க்கும் போது, ఆలయమును చూచినప్పుడు, தமிழ்ல எழுதி இருக்குது, இந்த ஆலயத்தை நீ அவருக்கு காமி அப்படின்னு எழுதி இருக்குது. ఈ ఆలయమును చూపించుము వారికి. అది யாருக்கு ஆலயத்தை காண்பிக்க எழுதுகிறார்? ఈ మందిరాన్ని ఎవరికి చూపించాలని రాయబడింది. என்ன எழுதி இருக்குது? తెలుగులో ఏం రాయబడింది? யாருக்கு ஆலயத்தை காமிக்க சொல்லுகிறார்? ఇశ్రాయేలు இஸ்ராயேலுக்கா? அப்படி எழுதி இருக்குது. తాము చేసే வாழ்கிறவனுக்கு ஆலயத்தை காட்டு. పాపములో జీవిస్తున్నటువంటి వారికి ఇది చూపించాలి. இந்த ஆலயம் பாவிகளுக்கு காட்டப்பட வேண்டியது. ఈ ఆలయము పాపుల కొరకు కట్టబడవలెను. தோஷத்துல இருக்கிறவனுக்கு இந்த ஆலயம் காட்டப்படணும். దోషములో ఉన్న వారికి ఈ ఆలయం కట్టబడాలి. எப்படி காட்டப்படணும்? ఎలా కట్టబడాలి? அவனுக்கு உணர்வுண்டாகும்படி இந்த ஆலயத்தை அவனுக்கு நீ காண்பி. ఆయనకి మహిమ కలిగినట్లు ఈ ఆలయం వారికి చూపించాలి. ஆலயம் அந்த பாவிக்கு உணர்வு உண்டாகும்படியாக இந்த ஆலயத்தை அவனுக்கு காண்பி. ఈ పాపులకు తెలియనట్లుగా వారు తెలుసుకున్నట్లుగా ఈ దేన్ని వారికి చూపించుము. அவனுடைய அக்கிரமத்தின் நிமித்தம் அவன் வெட்கப்பட்டு தலை குனியும்படி அவனுக்கு இந்த ஆலயத்தை காமி. వారి అక్రమం బట్టి వారు సిగ్గుపడినట్లు వారికి చూపించుము.
உங்களுக்கு யாருக்காவது புரியுதா? இந்த ஆலயத்தை ரட்சிக்கப்படாத ஒரு மனுஷன் பார்த்தால் அவன் பாவி என்ற உணர்வு இந்த ஆலயத்தை பார்க்கும் போது அவனுக்கு உண்டாகணும். రక్షణ లేని ఒక వ్యక్తి ఈ మందిరాన్ని చూసినప్పుడు తాను పాపిని గ్రహించాలి. அவன் வெட்கப்பட்டு தலை குனியணும். అతను సిగ్గుపడి తల వంచుకోవాలి. ప్రజలు తీసుకుని వస్తారు. అయితే మళ్ళీ తలుపు వేయబడింది, మళ్ళీ తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో వదిలేస్తారు. ఇదే జరుగుతా ఉంది. இரவும் பகலும் రాత్రి పగలు மகிமை தங்கும் ஆலயம் பூட்டப்படாமல் இருக்கும். మహిమ కలిగిన మందిరము పారవేయబడకూడదు. சடைய மக்கள் வரவில்லை. ఎందుకు సగముల ప్రజలు ஊர்ல ஒரு எதிர்ப்பும் கிடையாது, ఉద్యోగం లేదు, ஊர்ல ஒரு பிரச்சனையும் கிடையாது, సమస్య లేదు. என் சபையை கட்டுவேன் என்று வரவர் నా మందిరంలో కట్టుదని చెప్తున్నాడు. பாதாளத்தின் வாசல்கள் அதை தொட முடியாது. పాతాళ ద్వారం దాన్ని తాకలేము. எந்த அதிகாரம் அதை தொட முடியாது. అధికారం దాన్ని తాకలేము. சக்தியும் அதை தொட முடியாது. శక్తి దాన్ని తాకలేము. நான் கொண்டு வருவேன். నేను తీసుకుని వస్తాను. ராஜாக்களை கொண்டு வருவேன், రాజును తీసుకొస్తాను. ஜனங்களை கொண்டு வருவேன், జనములను తీసుకొస్తాను. ஆனா என் மகிமை இறங்கின ஆலய வாசல் இரவும் பகலும் பூட்டப்படாது. అయితే మహిమ కలిగిన నా మందిరము రాత్రి పగలు తెరవబడి ఉండాలి. அதான் ஆலயத்தின் பிரமாணம், అది ఆలయం యొక్క విధి. ஆலயத்தின் விதி. ఆలయం యొక్క విధి. ஏசாயா 56:7 சொல்லுது, యెషయా 56:7 என்னுடைய வீடு எல்லா ஜனங்களுக்கும் ஜெப வீடு எனப்படும். నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరములు. ஜெப வீட்டுக்கு நான் அவர்களை அழைத்துக் கொண்டு வந்து அவர்களை மகிழ்ச்சியாக்குவேன். ప్రార్థన ఇంటికి వారిని తీసుకుని వచ్చి ఆనందింపజేయుదును. ஹல்லேலூயா சொல்லுங்க. హల్లెలూయా. அவர் சொல்றார், நான் கூட்டிட்டு வருவேன். ఆయన చెప్తున్నాడు, నేను తీసుకుని వస్తాను. ஜெப வீட்டுக்கு நான் கூட்டிட்டு வருவேன். ఆ ప్రార్థన ఇంటికి తీసుకొస్తాను. தெருவில் கொண்டு கூட்டிட்டு போக மாட்டேன். వీధిలో తీసుకుని వెళ్ళను. நான் ஜெப வீட்டுக்கு நான் கூட்டிட்டு ఆ வருவேன். ప్రార్థన ఇంటికి తీసుకుని వస్తాను. இங்க கொண்டு வந்து அவங்களை சந்தோஷப்படுத்துவேன். ఇక్కడ తీసుకొచ్చి వారిని என் வீடு సంతోషపెడతాను. எல்லா ஜனங்களுக்கும் ஜெப வீடு எனப்படும். నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం. இது ஜெப வீடாக இருக்கணும். ఇది ప్రార్థన మందిరంగా ఉండాలి. இது நான் அந்த வெளியில வந்து அங்க ஒரு ஹோட்டல் இருந்தது. ఆ దాని విషయంలో ఒక హోటల్ ఉంది. ஹோட்டலுக்கு ஹோட்டலுக்கு அடையாளம் என்ன? హోటల్కి ఒక ரோடு வச்சா ஹோட்டல் ஆயிருமா? బోర్డు పెట్టేస్తే హోటల్ అయిపోతుందా? ஆகாது. அழகான பில்டிங் கட்டியாச்சு, ஹோட்டல் ஆயிருமா? బిల్డింగ్ కట్టేసిన హోటల్ అయిపోతుందా? பெரிய போர்டு அடிச்சிருக்கு, சூப்பர் போர்டு. పెద్ద బోర్డు ఉంది సూపర్ గా. ஆகாது. அப்ப ஹோட்டல்னா அடையாளம் హోటల్కి ఏమి டேபிள், குச்சி, அப்புறம் ఏం చూసి హోటల్ అంటాం? அப்புறம் பிளேட்டு, அப்புறம் ప్లేటు பிளேட் வச்சோட ஹோட்டல் ஆகுமா? ప్లేట్ మాత్రం சாப்பாடு ஆக்கணும், భోజనం చేయాలి. அதெல்லாம் இட்லி வேணும், ఇడ్లీ ఉండాలి, வடை வேணும், వడ ఉండాలి, சாம்பார் வேணும், సాంబార్ ఉండాలి, சட்னி வேணும், చట్నీ ఉండాలి, அன்னம் வேணும். భోజనం కావాలి. அப்பதான் ஹோட்டல். ఇవన్నీ ఉంటేనే హోటల్. போர்டு வச்சோட ஹோட்டல் ஆகாது. ఊరికి బోర్డు పెడిస్తే హోటల్ కాదు. கட்டடம் பெருசான ஹோட்டல் ஆகாது. ఒక పెద్దది కట్టేస్తే హోటల్ కాదు. இனி ఆட்கள் எப்படி வருவாங்க? ఇంకా ప్రజలు ఎలా వస్తారు? டேஸ்ட் டேஸ்ட் டேస్ట్. టేస్ట్ రుచి రుచి కావాలి వాళ్ళకి. பாஸ்டர் అవునా? டேஸ்ட் రుచి కావాలి. ஏன் வரல? ఎందుకు రాలేదు? இவரு ஹோட்டல் வச்சிருக்கிறேன், ఆయన వాటర్ పెట్టి அவரும் ஹோட்டல் வச்சிருக்கேன். ఆయన వాటర్ పెట్టి அவருக்கு 1000 பேர் போறாங்க, ఆయన దగ్గరికి 1000 మంది వెళ్తారు. இவருக்கு 10 பேர் போறாங்க. మీ దగ్గరికి 10 మంది వస్తారు. என்ன பிரச்சனை? సమస్య ఏంటి? டேஸ்ட் రుచి రుచి. பாஸ்ட் டேஸ்ட் సేవకులారా புரிஞ்சுக்கிட்டா சரி. గ్రహిస్తే బాగుంటుంది. எங்க అమ్మ சாமியாடி, పాస్టర్ గారి తల్లి எங்க சாமியாடி. స్వామి ఆమె పూజారి. அவனுக்கு கிறிஸ்தவ குடும்பத்துல பிறக்கல. క్రైస్తవ కుటుంబం జన్మించలేదు. எங்க அப்பா என்னுடைய 13வது வயதுல எங்க வீட்டு வாசல்ல வெட்டியே கொண்டார். వాడి తండ్రి ఇంటి ముందునే ఒక వ్యక్తిని చంపేశారు. புது கதை ஒண்ணும் சொல்லல, ఇది కథ కాదు. இவங்க எங்க ஊருக்கு வந்தவங்க. మీరందరూ కూడా మా ఊరికి వచ్చిన వారు. మేము 13 வயசுல சாராயம் விற்க ஆரம்பிச்சோம். 14 సంవత్సరాలు సారాయం ఆరంభం చేశారు. சாக்கடையில வாழ்ந்தவன், சாக்கடையிலே வாழ்ந்தவன். వస్తున్నారు. சாராயம் விற்கணும், సారాయం சினிமா பார்க்கணும், సినిమా చూడాలి, சீட் அடிக்கணும், சீட்டு సీట్లు ఆడాలి, ஆடி நடத்தணும், ఇవన్నీ కూడా போலீஸ் జరిగింది. கேஸ் பார்க்கணும். పోలీస్ కేసు చూడాలి. அதான் தெரியும். ఇదే తెలుసు. 13 వయసుல ஆரம்பிச்சது. 14 సంవత్సరాలు ప్రారంభమైంది. இயேசு என் வாழ்க்கையில் வருகிறது வரை அதுதான் என் வாழ்க்கை. యేసుక్రీస్తు నా జీవితంలో వచ్చేంతవరకు అదే జీవితం. இயேசு வந்தார், యేసుక్రీస్తు వచ్చారు, வாழ்க்கை மாறினது. జీవితం మారింది. எங்களுக்கு ஒரு அடி நிலம் கூட கிடையாது. ఒక అడుగు స్థలం కూడా లేదు. எங்க அப்பா 10 காசு என்ன சம்பாதிச்சு கொடுக்கல. తండ్రి గారు 10 పైసలు కూడా లేదు. நான் மேரேஜ் பண்ணி முடிக்கும் அன்னைக்கு వివాహమైన తర్వాత 53 வருடங்களுக்கு முன்னால 43 సంవత్సరాల ముందు 6000 ரூபாய் கடன்காரனா என்ன வெளியே விட்டார். 6,000 రూపాయలు అప్పు చేసి బయటికి పంపించారు. இன்னைக்கு அது 60 லட்சம். ఈ రోజు అది 60 లక్షలు. அதான் என் வாழ்க்கை. అదే జీవితం. ஆனா பைபிள் வந்தது, అయితే బైబిల్ వచ్చింది. இயேசு வந்தார், యేసుక్రీస్తు వచ్చారు, எல்லாம் மாறி போச்சு. సమస్తం మారిపోయింది. எல்லாம் மாறி போச்சு. సమస్తం నూతనంగా మారింది. அவர் இயேசு, ఆయన యేసు. அவர் தந்த பைபிள் அது. ఆయన ఇచ్చిన బైబిల్ ఇది.
சொன்னது புரிஞ்சுதா? చెప్పిన மகிமை உள்ள வரணும். మహిమలోనికి రావాలి. வெளியே இருக்குது, బయట ఉంది. மகிமை உள்ள வரணும். ఆ మహిమ లోపలికి రావాలి. வரணுமானா లోపలికి రావాలంటే இரவும் பகலும் வாசல் பூட்டப்படாம ஜெபம் நடக்கணும். ప్రార్థన జరిగించాలి. இது ஜெப வீடு, ఇది ప్రార్థన ఇల్లు. ఇది ரெண்டாவது மகிமை உள்ள வரணுமான இன்னொரு காரணத்தை சொல்லி நான் இன்னைக்கு கூப்பிட்டுறேன். మహిమ లోపలికి రావాలంటే ఇంకొక కారణం ఉంది. 2 కొరింథీయులు 4:15 இப்படி சொல்லுது. 2 కొరింథీయులు 4:15 చెప్తుంది, ஆராதனை எங்கே அதிகமாய் விளங்குகிறதோ அங்கே கர்த்தருடைய மகிமை விளங்குகிறது. ఆరాధన ఎక్కడ అధికముగా ఉంటుందో అక్కడ దేవుని యొక్క మహిమ అధికముగా தேவனுடைய வீடு ஆராதனை செய்கிற இடமாக விளங்கும். దేవునికి ఇల్లు ఆరాధన చేసే స్థలముగా ఉండాలి. முதல் பகுதியிலிருந்து வரணும். మొదటి భాగం నుంచి రావాలి. முதல்ல ஆராதனை ஆரம்பிச்சிடக்கூடாது. మొదట ఫస్ట్ లోనే ఆరాధన ఆరంభించకూడదు. பரிசுத்தம் வரணும். పరిశుద్ధం రావాలి. ஆவிகள் ரட்சிக்கப்பட்டுள்ளவன் ఆత్మ రక్షణ పొంది రావాలి. அப்புறம் ஜெபம் ஆரம்பிக்கும். తర్వాత ప్రార్థన ఆరంభించాలి. அப்புறம் ஆராதனை తర్వాత ఆరాధన, மகிமை இறங்கும். అప్పుడు మహిమ దిగి వస్తుంది. எவ்வளவு நேரம் ஆராதனை? ఎంతసేపు ఆరాధన அது தெரியாது. తెలియదు, అదంతా తెలియదు. 2 కొరింథీయులు 4:15 2 కొరింథీయులు 4:15 எப்படி இருக்குன்னு பார்க்கலாம். తెలుగులో చూద్దాం. 2 కొరింథీయులు 4:15 చదవండి. 2 కొరింథీయులు 4:15 தேவனுடைய மகிமை விளங்குவதற்கு ஏதுவாக அநேகருடைய ஸ்தோத்திரத்தினாலே கிருபையானது பெருகும். இப்படி இந்த 14 இருக்கா, 15 இருக்கா, 14 இருக்கா? தேவ மகிமை விளங்குவதற்கு ஏதுவாக 13 కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి. ఆమేన్. தமிழ்ல கூட ஸ்தோத்திரம் அல்லது ஆராதனை என்ற வார்த்தை கூட இருக்கும். அது 14-15 உங்களுக்கு சேர்ந்திருக்கீங்க. దాంట్లో ఆరాధన అనేటువంటి మాట కూడా ఉంది. தேவ மகிமை விளங்குவதற்கு ஏதுவாக தேவனுடைய ஸ்தோத்திரம் அல்லது ஆராதனை ஏதுவாக விளங்குகிறது. దేవుని మహిమ దిగి వచ్చినట్లు అనేకులు, అంటే సమస్తమైనటువంటి వారు. அவர் அமைப்பு ஆமேன் சொல்லுங்க, ஆமேன் சொல்லுங்க. நல்ல வார்த்தைகளை கேட்கணும், ஆமேன் சொல்லுங்க. ఆమేన్. ஆமேன் நாங்க சொல்லக்கூடாது. ఏమి చెప్పడం, మీరే రావాలి. நல்ல வார்த்தைகளை கேட்கும் போது ஆமேன், మంచి వార్తలు విన్నప్పుడు ఆమేన్ అని చెప్పాలి. ஆமேன் அப்படியே ஆக கடவுது. ఆమేన్ అంటే అలాగే జరుగును గాక. ஆமேன் சொல்லல, మీరు ఆమేన్ చెప్పలేదు. அப்ப என்ன அர்த்தம்? எப்படி ஆனா எனக்கு ఎట్లయితే నాకేమైనా நல்ல வார்த்தை அது நான் சொல்றது இல்ல, யார் சொன்னாலும். నేను మాత్రం ஒரு பாப்பா இங்க வந்து நின்னுகிட்டு ஒரு நல்ல வார்த்தையை சொன்னாங்க. ఒక చిన్న బిడ్డ వచ్చిన చెప్పినా కానీ మంచి எத்தனை வயசான மூத்த பாஸ்டர் ஆனாலும் ஆமேன் சொல்லணும். వయసు అయిన పాస్టర్ అయినా కానీ ఆమేన్ చెప్పాలి.